మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా, సివిల్ ఎఫెక్ట్ అయిపోతుంది, మీ మీద సార్ ఇప్పుడు డిఫాల్టర్ అని నేను నోట్ పడుతుంది, ముద్ర పడుతుంది కదా. అది మీరు ఆల్ ఓలార్ ఇండియా ఇప్పుడు ఏడికి పోయినా సరే ముద్ర పడుతుంది. ఎట్లా పెడతారు ముద్ర మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రైబ్ ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ తోటి ఏ విధంగా టెక్నికల్గా డిఫెండ్ చేయనో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియోని ఒకసారి డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సో కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, హలో, చెప్పండి. ఎవరు? అవునండి, ఎవరండి? యాక్సిస్ ఫినాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను నేను. చెప్పండి సార్. ఇది పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్ మీది 1 year నుంచి. అవునండి, మరి ఏమైంది సార్, అది మొత్తానికి వదిలేసిరు కట్టకుండా? నెక్స్ట్ మంత్ క్లియర్ ఇస్తాను సార్ నెక్స్ట్ మంత్ అంటే కష్టం కదా సార్. నెక్స్ట్ మంత్ కష్టం అంటే 1 year నుంచి కష్టం అవుతుంది కదా సార్, అది కదా నేను చెప్పేది. ఇప్పుడు ఒకవేళ లాస్ట్ మంత్ లేకపోతే ఒక 1 week బిఫోర్ మీ డ్యూ డేట్ అయిపోతే అడగడమే అది రాంగ్. అది నేను టైం రాంగ్ ఇచ్చిన ఆ టైం మొత్తం 1 year నుంచి అసలు 1 payment కూడా చేయకుండా వదిలేసి ఎట్లా సార్? అది మల్టిపుల్ డెప్స్ వల్ల అట్లా అయిపోయింది ప్రాబ్లమ్, బిజినెస్ లాస్ వల్ల. నేను దానికోసం టైం కావాలని చెప్పేసి నేను అంటే ఇది వేస్టేనా సార్? మరి ఇంత టైం 1 year తీసుకుని వేస్టేనా మరి? లేదు, అయిపోతుంది, నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఒక ఈఎంఐ కట్టుకొని నా దగ్గర కేసు ఉంటే నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా. కరెక్ట్ గానీ నేను ఇప్పుడు ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు సార్. కావాలంటే మరి ఇప్పుడు మీరు 34,000 కట్టలేదు, 34,500 కట్టలేకపోతారు. నెక్స్ట్ మంత్ మొత్తం ఎట్లా బల్క్ క్లియర్ చేస్తారు సార్? ప్లాన్ చేసి బల్క్ అమౌంట్ ప్లాన్ చేసాం కాబట్టి సేల్ 1 year నుంచి బల్క్ అమౌంట్ రాలేదు కదా సార్, నేను అది కదా చెప్పేది మీకు. సార్. 1 year నుంచి రాలేదు. టైం పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్వరం వచ్చింది, నిన్న జ్వరం వచ్చింది, ఈరోజు మంచి ఏమంటే ఎప్పుడు సార్ లాజిక్? మనిషి ఒకే విధంగా ఉండడు కదా, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా. ఈడ లక్షలు ఇక్కడ, సంవత్సరం ఈడ, ఒక రోజు ఈడ, అది నేను చెప్పేది. సంవత్సరం నుంచి రాంది నెక్స్ట్ రోజు ఎట్లా వచ్చేస్తుంది? సంవత్సరం అంటే నాకు దెబ్బ పడ్డా సార్, లాస్ అయిపోయింది బల్క్ అమౌంట్. అవును సార్, కానీ 1 year నుంచి అట్లీస్ట్ మీరు మొత్తం కట్టని నేను అనలేదు కదా అప్పుడు కూడా. 1 ఎప్పుడు year అనలేదు నుంచి సార్. కనీసం ఇప్పుడు అట్లీస్ట్ నాకు వినండి. చెప్పండి. ఇప్పుడు 1 year లో కనీసము నెలకి ఒక 5,000 కట్టినా సరే మీకు ఒక ఈఎంఐ అయిపోతుండే కదా. అయిపోతుంది సంవత్సరం సార్. అంటే ఇప్పుడు 2 ఈఎంఐలు అయిపోతుండే. ఇప్పుడు ఒకటి సార్, నేను అల్టిమేట్ గా సెటిల్ చేస్తాను. ఓకే, దానికోసం నేను లాస్ట్ మంత్ చేశారు సార్, నేను దానికి గురించి తప్పు పడతలే. కానీ మీరు ఒక ఈఎంఐనా, ఒక సంవత్సరంలో ఒక ఈఎంఐనా కట్టుకొని నేను కట్టినా సార్, అప్పుడు సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు కదా. నేను అట్లా అంటున్నా. ఇప్పుడు ఏది కట్టకుండా దాన్ని వదిలేసినారు అనుకోండి సార్. ఇప్పుడు నేను వదిలేసేవాడిని ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని వెళ్ళిపోతుంటే మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా, సివిల్ ఎఫెక్ట్ అయిపోతుంది, మీ మీద సార్. ఇప్పుడు డిఫాల్టర్ అని నేను నోట్ పడుతుంది, ముద్ర పడుతుంది కదా. అది మీరు ఆల్ ఓలార్ ఇండియా ఇప్పుడు ఏడికి పోయినా సరే ముద్ర పడుతుంది. ఎట్లా పెడతారు ముద్ర మీరు? దేంట్లోనే ఇట్లా మీకు పడిపోతుంది, మార్క్ పడిపోతుంది కదా పాన్ కార్డ్ మీద. పాన్ కార్డ్ మీద ముద్ర పడిపోతుంది కదా సార్, స్టార్ పడిపోతుంది మీకు. సివిల్ రిపోర్ట్ లో మీరు అప్డేట్ చేస్తారు, సెటిల్మెంట్ అని చేశాడని చెప్పేసి. ఓకే, సెటిల్మెంట్ చేయాలంటే సివిల్ రాదు, సెటిల్మెంట్ చేసుకుంటే. సివిల్ అదే చెప్తాను సార్. సివిల్ వేస్ట్ కదా మరి. అప్పుడు మరి మీకు సివిల్ కావాలా వద్దా? నాకు సివిల్ అవసరం లేదు సార్. మరి అవసరం లేదంటే సెటిల్మెంట్ చేసుకోండి కదా సార్, బెస్ట్ ఇప్పిస్తాను నేను. అదే సార్, ఏమన్నా ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ దాకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే అప్పుడు నేను నా దగ్గర కేసు పెట్టుకోలేను కదా సార్. సార్. నేను మీ అది దగ్గర చెప్తున్నా. కేసు ఉంటానని చెప్పేసి నేను ఇప్పుడు అంత స్పాట్ గా మీరు పూర్తి చేసి నాకు మనీ రావు సార్. నాకు ఒక ఈఎంఐ అంటున్నా సార్, నేను మొత్తం వద్దు, నాకు ఒక ఈఎంఐ లాస్ట్ టైం కూడా మీ బ్యాంక్ అయితే కాల్ చేశాడు, ఇదే చెప్పాను. ఓకే, నా ఇష్యూ వేరే ఉంది, కొద్దిగా క్రిటికల్ ఉంది. ఆయన కూడా ఇదే చెప్పారు. మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఈ మంత్ కూడా చేస్తా అని చెప్పి మరి ఈ మంత్ కూడా స్కిప్ చేస్తారు కదా సార్. ఈ మంత్ కాదు, నాకు 2-3 days బ్యాక్ కాల్ వచ్చింది మీ దగ్గర ఉన్నాయి. అంటే స్కిప్ చేస్తున్నట్టే కదా సార్. మరి మీరు అనుకుంటే నాకు ప్రాబ్లం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 అనుకుంటే దానికి నేను జస్టిఫికేషన్ ఇవ్వలేను కదా సార్. నేను ఏముందో చెప్పా, క్లియర్ గా చెప్పాను. నాకు టైం కావాలి, కట్టే ఉద్దేశం ఉంది. నాకు ఫోన్ రిటర్న్ చేస్తున్నాను, మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఇచ్చాను, మీరు పంపిన ప్రతి నోటీస్ కు రిప్లై ఇచ్చాను. ఓకే, దీంట్లో స్కిప్ చేసి ఇంటెన్షన్ మీకు ఎక్కడ కనబడదు చెప్పండి. స్కిప్ చేసి ఇంటెన్షన్ అంటే పేమెంట్ చేస్తలేరు కదా, ఇంకేం కావాలి సార్? రిప్లై అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది కోట్ల కస్టమర్లు ఉంటారు, ప్రతి ఒక్కరు ఇట్లా నాకు టైం కావాలని చెప్పి మెసేజ్ చేసుకోకపోతే బ్యాంక్ రోడ్ మీదకి వస్తారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోపల ఎన్ని అకౌంట్లు ఎంత ఎన్పీ ఉంటుంది తెలుసా? కదా, కరెక్టా కదా సార్? మీరు బ్యాంక్ లోపల గ్రాస్ ఎన్పీ రేషియో అంటే ఇంక్లూడింగ్ గోల్డ్, కార్, ఓకే, మల్టిపుల్ లోన్స్ అన్ని కూడా గ్రాస్ ఎన్పీ రేషియో 3% కంటే తక్కువ ఉంటుంది. విచ్ మీన్స్ వాట్, అవుట్ ఆఫ్ 100 అకౌంట్ లో కూడా 3 మాత్రమే ఎన్పీ అవుతాయి. అంటే 100 లో కూడా 3 కట్టకుండా అవుతారు. ఆ 3లో కూడా 100లో 3 ఇద్దరా? 100 కౌంట్ చేసుకుంటే నా దగ్గర 500 కస్టమర్ల మొత్తం 400 కస్టమర్లు కడతలేరు సార్. అట్లా అనట్లేదు నేను. ఇప్పుడు ఎన్పీ చెప్తున్నా. ఎన్పీ పర్ఫార్మింగ్ అకౌంట్లకి, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్లకి రేషియో చూసుకుంటే పర్ఫార్మింగ్ 98 పర్ఫార్మ్ చేస్తే బ్యాంకింగ్ లోపల 3 పర్ఫార్మ్ చేయి. ఇలాంటి 3 కేసులు మీ దగ్గర 500 ఉండొచ్చు, ఓకే, ఒప్పుకుంటా. బట్ ఓవరాల్ గా బ్యాంక్ ప్రాఫిట్ లో ఉంటుంది. ఈ 100 ఎవరైతే 3% మనం ఇప్పుడు 3% సార్. ఇప్పుడు ఇప్పుడు 12 లక్షలు ఉంటది, కస్టమర్లు ఏమంటారు, నేను 2 లక్షలే కడతా, ₹1,00,000 కడతా అంటారు. మరి నేను అట్లా సార్ 10 లక్షలు లాస్ అయ్యారు ఇప్పుడు సార్. ఒక్క కస్టమర్ది ఎవడో కస్టమర్ ఉంటారని మీరు అంటారు.
ఇప్పుడు మీరు ఎంట్రీ చేయండి, క్రోమ్ ఓపెన్ చేసి ఓకే మీ బ్యాంక్ పర్టికులర్ బ్యాంక్ ఎన్పిఆర్ రేషియో ఎంతో చెక్ చేయండి. 3% కంటే తక్కువ ఉంటుంది. దాని మీనింగ్ ఏంది? మీ బ్యాంకులో ఎంటైర్ ఎన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయో దాంట్లో 3% మాత్రమే పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, సో రిమైనింగ్ 97% పర్ఫామ్ చేస్తున్నాయి, బ్యాంక్ ప్రాఫిట్ ఇస్తున్నాయి. అందరూ ఎట్లా సిబిల్ స్కోర్ అంతా డెబిట్ కోరు కదా సార్. ఎవడైతే ఆర్థికంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో వాడు సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయిన పర్లేదు సెటిల్ చేసుకుంటాడు. అంతే తప్పిస్తే సిబిల్ స్కోర్ వందలో ఒకటి అనుకుంటారా మీరు? మీరు కొట్టండి సార్, నేను డాటా చెప్తున్నా కదా. మీరు నెట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆన్ స్పాట్ లో కొట్టండి. ఓకే, మీ పర్టికులర్ బ్యాంక్ ఎన్పిఆర్ రేషియో ఎంత ఉంది? గ్రాస్ ఎన్పిఆర్ రేషియో 3% కంటే తక్కువ ఉంటుంది. అంటే లక్షల్లో ఉన్న మొత్తం 1,00,000 అకౌంట్లు వేసుకున్నా కానీ దాంట్లో 3% నాన్ పర్ఫార్మింగ్ ఉంటాయి. ఓకే, దాంట్లో గిట్ట 100 అకౌంట్లు మనం నాన్ పర్ఫార్మింగ్ తీసుకుంటే కావాలి చేసేవాడు ముగ్గురు ఇద్దరు ఉంటారు. ఓకే, రిమైనింగ్ 97% డిఫాల్ట్ అయిన దాంట్లో జెన్యున్ పార్లే ఉంటుంది. జెన్యున్ అట్లా అనుకోకండి సార్. ఇప్పుడు అది అందులో చూపించినంత మాత్రం అవుతుందని మీరు అసలు అనుకోకు. ఎందుకంటే మీరు అట్లా సరే వదిలేసే కాడికి అయితే కస్టమర్ వదిలేసే కాడికి అయితే మరి విజిట్లు ఎందుకు పోతారు? వాళ్ళ మీద కేసులు ఎందుకు వేస్తారు? మరి వాళ్ళ మీద నోటీస్ ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు 100లో ఒక 2 కస్టమర్లు పోతారని మీరు చెప్పారు. 3% ఎంత అవుతుంది పోతుంది అని చెప్పారు. అది ప్రాబ్లం కాదు, మీకు ప్రాఫిట్ అని మరి ప్రాఫిట్ ఉన్నప్పుడు మరి లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయి అడుగుతారు? అది వదిలేసాలి కదా మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత రికవరీ చేయాలి కదా, మొత్తం వదిలేదు కదా బ్యాంకు. మరి ఎంతో కొంత కూడా ఇయ్యాడు కదా సార్ కస్టమర్, మొత్తానికి కట్టకుండా వదిలేసాడు కదా. ఎంతో కొంత ఎందుకు ఇయ్యారు? సెటిల్మెంట్ అమౌంట్ ఎంత వస్తున్నాయి? 12 లక్షలు ఇప్పుడు కస్టమర్ 12 లక్షలకి లక్షలు కదా సార్. నేను లక్షకి ఇంత అంత అని చెప్పాను. సెటిల్మెంట్ మాట్లాడలేము. ఇంకా నాకు నెక్స్ట్ మంత్ బల్క్ అమౌంట్ వస్తుంది, వి విల్ డిస్కస్ నెక్స్ట్ మంత్. మీ గురించి చెప్తలే, మీరు అంటారు కదా లాస్ అవ్వరు అని. నేను దాని గురించి చెప్తాను, మీరు అంటారు అని చెప్తలే సార్. ఒకటి బ్యాంకింగ్ లోపల పర్ ఇయర్ తెలుసా 3 లక్షల కోట్లు. ఓకే, ఇండియాలో అన్ని బ్యాంక్స్ పర్ ఇయర్ గెయిన్ చేసేటి డిఫాల్ట్ అమౌంట్ ఎంత తెలుసా? 6,000 కోట్లు. అంటే డిఫాల్ట్ అయితే క్రెడిట్ కార్డ్ లోన్ అన్ని కలిపితే పర్ ఇయర్ 6,000 కోట్లు మాత్రమే డిఫాల్ట్ అవుతున్నాయి. కానీ పర్ ఇయర్ బ్యాంక్ ఎంత సంపాదిస్తుంటే 3 లక్షల కోట్లు సంపాదిస్తుంది. మీరు గెట్ చేసుకోండి. అంతమంది స్కూల్ అంతా పోతే ఇంత ప్రాఫిట్ ఎంత వస్తుంది బ్యాంక్ రాదు కదా. డాటా ఫిగర్స్ చెప్తున్నారు. ప్రాఫిట్ రాకపోతే ఇంటికాడికి పోయి ఎందుకు కూర్చుంటారు? కోర్టు నుంచి వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అదే 6,000 మొత్తం పంచాయతీ 6,000 కోట్ల గురించి, 3 లక్షల కోట్ల గురించి కాదు. పర్ ఇయర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియా లోపల 3 లక్షల కోట్లు జనరేట్ చేస్తుంది. డిఫాల్ట్ అయ్యేటి 6,000 కోట్లు. ఓకే, ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్. దాని గురించి కాదు ఇప్పుడు. అంటే ఎవరో ఇప్పుడు నష్టపోయారని చెప్పి మనమైతే నష్టం చేయం కదా సార్. ఓకే, ఇప్పుడు ఈ 6,000 కోట్ల రికవరీ చేయడానికి మీ టీం, రికవరీ టీము, కరెక్షన్ టీము, ఫాలో అప్స్, నోటీసులు, కోట్లు. ఇప్పుడు మీకు ఇన్ని లాక్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎవరో కడుతురు మాకు ఎట్లైనా బ్యాంక్ ప్రాఫిట్ వస్తుందని చెప్పి మిమ్మల్ని అడగడం అయితే మానేయం కదా. మానేది సార్, అడగమని చెప్తున్నా కదా. తక్కువ అమౌంట్ అయినా తీసుకోం కదా. పోనీ 12 లక్షలు 20 లక్షలకి 1 లక్ష రూపాయలు కట్టడానికి తక్కువలో తీసుకోలేము కదా. సరే ఏమన్నా తీసుకోకండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెటిల్మెంట్ కూడా ఏంటి ఇప్పుడు సార్, నేను నెక్స్ట్ మంత్ మొత్తం నాకు ఛార్జీలతో సహా మొత్తం కట్టేసా, నాకు అవసరమే లేదని కూడా అంటలేరు మీరు. సెటిల్మెంటే చేసుకుంటా అంటారు. సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంత డ్యామేజ్ అయిపోయింది అంటే దాని మీనింగ్ ఏంది? కస్టమర్ డ్యామేజ్ అవుతుంది సార్. మొత్తం తీసుకుని ఎన్ఓసి తీసుకుంటే అయిపోతుంది కదా సార్. సార్ మొత్తం కట్టలేదు ఇక్కడ దాకా వస్తుంది కదా, 1 ఇయర్ కింద కట్టలేదు దాని మీనింగ్. మళ్ళీ ఈఎంఐ కట్టుకొని కంటిన్యూ చేయండి. ఈఎంఐ కట్టే పొజిషన్ ఉంటే డిఫాల్ట్ ఎందుకు అయితే సార్? చిన్న లాజిక్ అప్పుడు సిచ్యువేషన్ అప్పుడు అట్లా ఉందని చెప్తారు కదా మీరే. సిచ్యువేషన్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏంటంటే సార్, ఓకే కస్టమర్ డిఫాల్ట్ ఏంటంటే వాడికి ఆర్థికంగా పరిస్థితి బాగాలేదని సెటిల్మెంట్ వస్తాడు. ఇక మొత్తం టోటల్ అమౌంట్ పే చేసే పొజిషన్ లేడు. ఓకే, ఇక మొత్తం కట్టే పొజిషన్ లో వాడు లేడు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే సెటిల్మెంట్ వస్తుంది. లాస్ట్ ఆప్షన్ సివిల్ కావాల్సి ఎవరు డ్యామేజ్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మంత్ మనకు బల్క్ ఎగ్జాక్ట్లీ సార్ ఇంకొకటి అవుతుంది. బట్ మీరున్న పొజిషన్ కి మీరు కూడా మా మాట వినలేరు. ఎందుకంటే బట్ నా పొజిషన్ ఏంటంటే నాకు నెక్స్ట్ మంత్ బల్క్ అమౌంట్ వస్తుంది, నేను క్లియర్ చేసుకుంటా. ఈ మంత్ లాస్ట్ మంత్ ఏంటంటే నేను లాస్ట్ మంత్ 4 అకౌంట్ చిన్న అకౌంట్లు చిన్న పాస్ ఉన్నాయి, నేను సెటిల్మెంట్ చేశాను 4. ఓకే, పెద్ద పాస్ ఉంది కాబట్టి నేను బల్క్ అమౌంట్ ప్లాన్ చేశా. ఇలాంటి పాసులు నాకు 5-6 ఉన్నాయి పెద్దవి. మీరు చెప్పిన రేంజ్ పాసులు కావాలంటే నా రిపోర్ట్ పంపిస్తాను మీకు. ఓకే, నేను నెక్స్ట్ మంత్ నాకు బల్క్ అమౌంట్ వస్తుంది, క్లియర్ చేసుకుంటాను. నెక్స్ట్ మంత్ కూడా ఒకవేళ ఇన్ కేసు రాకపోతే సార్? రాకపోవడం ఛాన్స్ లేదు సార్. ఆల్రెడీ నార్మల్ గా మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గన్ షాట్ గా చేస్తా, సంవత్సరం నుంచి కట్టకపోతే ఏంది నా చేయి తిరుగుతుంది కదా, నెక్స్ట్ మంత్ వస్తాయి అని అన్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా రాలేదనుకో, చేయమంటావు అది నా చేయాలి, నేను వస్తుంది అనుకున్నా రాలే, నన్నేం చేయమంటావు అయితే అని చెప్పి అన్నారు అనుకో, అప్పుడు ఇట్లా సమాధానం అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒప్పుకుంటా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా. అవును అప్పుడు తిరగలే చేయి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ తిరుగుతుందేమో, చెడు ఉన్నాయి వస్తాయేమో. ఇన్ కేసు రాకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు ఇన్ కేసు రాకపోతే అన్నది అగ్రిమెంట్ క్లియర్ గా ఉన్నది. ఇన్ కేసు రాకపోతే కస్టమర్ మొత్తం కట్టకపోతే ఏం చేయాలి? అగ్రిమెంట్ ఉంది కదా.
ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకుంది కాదు కదా. ఇన్ కేసు నేను మాట తప్పితే మీరు కూడా అన్న మీ మన ఇద్దరు మాటలు చెప్పండి సార్, రూల్స్ వదిలేసేయండి. మీరు అన్నారు నాతో ఇప్పుడు ఏమంటారు సార్, నేను ఇప్పుడు కట్టలేను, ఒక రూపాయి కూడా నా దగ్గర కట్టే పొజిషన్ లేదు, ఎగ్జాక్ట్లీ అందు గురించి ఆపినా, నేను నెక్స్ట్ మంత్ అయితే కడతా, నాకు వచ్చేటివి ఉన్నాయి అని అంటారు క్లియర్ గా. నెక్స్ట్ మంత్ ఇన్ కేసు రాకపోతే మీరేం చేయాలి అని మన ఇద్దరి మధ్య డిస్కషన్ అడుగుతున్నా నేను. ఇన్ కేసు ప్రాబిలిటీస్ 99% వస్తుంది నాకు. ఓకే, అంత ప్రాబిలిటీ ఉంది దానికి. ఓకే, ఎప్పుడు వరకు అవుతుంది పేమెంట్ సార్, ఎప్పుడు వరకు అవుతుంది నెక్స్ట్ మంత్ 25th వరకు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 20 వరకు, 25th ఎగ్జాక్ట్లీ. సరే సార్, 25th 20 అన్నారు కదా. 25th చెప్పాను సార్, మీరు వెళ్ళేది వరకు సెటిల్మెంట్ చేసుకుంటారు. సెటిల్మెంట్ నా దగ్గర కేసు ఉండదు, వేరే వాళ్ళ దగ్గరికి అవుతుంది, మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్ చేసి ఒకసారి మాట్లాడండి. యాక్చువల్లీ నాకు 3-4 days బ్యాక్ వేరే వాళ్ళకి కాల్ వచ్చింది సార్, నేను సేమ్ సిమిలర్ గా మాట్లాడినా, నేను చేసుకుంటా. బట్ ఇది ఇష్యూ నా లాస్ట్ టైం కావాలంటే నేను చేసిన 4 సెటిల్మెంట్ లెటర్ మీకు పంపిస్తా అని చెప్పాను. అది ఫండ్ అయిపోయింది, చిన్న చిన్న పాస్ ఉంటుంది. ఓకే, అది కంప్లీట్ చేసుకున్నాను. పెద్ద పాస్ ఉంది, కొద్దిగా బల్క్ అమౌంట్ అయితేనే అవుతుంది అట్లా. సరే సార్, మరి చూడండి ఏదో ఒకటి చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.